మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. తూర్పు దేశాన ఉన్న జ్ఞానులు ఆ తూర్పున పుట్టిన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించటానికి, ఆయన అంటే యేసుక్రీస్తు, ఎవరి కోసమైతే నక్షత్రము ఉదయించిందో, ఎవరికైతే ఆ నక్షత్రం యొక్క పరిస్థితి అర్థమైందో ఆ నక్షత్రాన్ని కాదు గాని ఆ నక్షత్రము ఎవరి కోసం ఉదయించిందో వారిని పూజించటానికి జ్ఞానులు వచ్చారు. చూడండి, నక్షత్రాన్ని పూజించటానికి కాదు, యూదుల రాజుగా పుట్టిన వాణ్ణి ఆయనను పూజించటానికి ఆ జ్ఞానులు చాలా దూరం నుండి వచ్చారు. నక్షత్రం అంటే భక్తులకు సాదృశ్యంగా ఉంది. నక్షత్రం అంటే యేసు ప్రభు దేవునికి సాదృశ్యంగా ఉంది. నక్షత్రం అంటే దేవదూతలకు గుర్తుగా ఉంది. అంటే దేవదూతలు, దేవుని దూతలను కూడా నక్షత్రాలు, వారిని కెరూబులతో కూడా పోల్చారు. నక్షత్రము విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. బుద్ధిమంతులైతే విశ్వాసులు ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి. నక్షత్రము సేవకులకు సాదృశ్యంగా ఉంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అమ్మా, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య చెంచరించువాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రములు 7 దీపస్తంభముల మధ్య, అంటే అక్కడ 7 సంఘాలకు దేవుడు వర్తమానం ఇచ్చాడు. దీపస్తంభాలు అంటే సంఘము, 7 నక్షత్రాలంటే 7 సంఘాలకు కాపరులుగా ఉన్న వారికి, అంటే సేవకులకు. ఇప్పుడు సేవకులు నక్షత్రాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన నక్షత్రము అంటే టోటల్గా విశ్వాసులు. మనము ఆయన వారము. మనం చెప్పాను మీకు, ఆయన నక్షత్రము ఎవరు అంటే మనలను ఆయన, మన దేహాలు ఆయన అనుగ్రహించినవి కనుక మనము ఆయన వారమై ఉన్నాము. ఆయనను మహిమపరచాలి. తర్వాత మీకు చెప్పాను, ఆయన సొత్తైన ప్రజలమని చెప్పాను. ఇవన్నీ మీకు గుర్తుండాలి. మనము క్రీస్తు సంబంధులం. మనం మన సొత్తు కాదు, మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటానికి. మనము ఆయన పుట్టించిన వారం. ఆయన మనకు జన్మనిచ్చాడు కనుక రేపు ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొంటాం. ఒకటి, ఆయన నక్షత్రము ఆయనది. రెండోది, నక్షత్రము అంటే ఇది సాక్ష్యం ఇస్తుంది. ఈ నక్షత్రము సాక్ష్యం ఇస్తుంది. ఎలాగిస్తుంది సాక్ష్యం? మాట్లాడదు కదా నక్షత్రం అంటే. నక్షత్రము కనపడగానే
జ్ఞానులకు అర్థమైంది ఏమిటంటే యూదుల రాజు పుట్టాడని, యూదులకు ఒక రాజు పుట్టాడనేది ఆ నక్షత్రము సాక్షిగా ఉంది. కనుక ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు నిర్ణయించుకున్నారు. ఆ నక్షత్రాన్ని చూసి వారు ఒక నిర్ధారణకు వచ్చారు. అలాగే మనం కూడా ఈరోజు క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. మనం సాక్ష్యం ఇవ్వాలి. ఒక మాట చూడండి, బైబిల్లో యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. 15వ అధ్యాయము. తండ్రి యొద్ద నుండి రేపు మీ యొద్దకు పంపబో ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. నన్ను గూర్చి అంటే నన్ను అంటే యేసును గూర్చి సాక్ష్యం ఇస్తాడు. తర్వాత ఏం రాయబడింది? మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి గురించి? నా గురించి. మీరు భూదిగంతముల వరకు సాక్ష్యం ఇవ్వాలి. ప్రపంచమంతా, యోదయాలో, సమరయాలో, యెరూషలేములో, యోదయాలో, సమరయాలో, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని అపోస్తల కార్యాల గ్రంథం 1:8 రాయబడింది. వద్దులేండి, చదవద్దు. కనుక ఇప్పుడు మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. క్రీస్తును గురించి ప్రకటించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తును గురించి మనం ప్రకటించాలి. ప్రకటించడం ద్వారా అనేకులు ప్రభువులోనికి వస్తారు. నిన్ను దేవుడు రక్షించింది ఎందుకంటే దేవుడు నిన్ను తన బిడ్డగా ఎందుకు చేసుకున్నాడంటే నీవు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలని. నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ఇంటిలో ఎలా ఉంది? నువ్వు పనిచేసే కాడ ఎలా ఉంది? నువ్వు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నావా? ఏదో వస్తావు, వెళ్ళిపోతావు. ఆదివారం నాడు కాసేపు వచ్చి కూర్చొని నీ ఇష్టం వచ్చిన టైంలో. మరీ క్రైస్తవ్యం పాడైపోయిందండి. క్రైస్తవ్యం కాదు, సారీ, క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు దేవుని గురించి సమర్పణ, దేవుని విషయంలో సాక్రిఫై అంటే త్యాగం చేసేవాళ్ళు లేరు. ఎప్పుడు తన కోసమే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. తన ఇంటి కోసమే ప్రార్థన చేసుకుంటారు. దేవుని పని కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన గురించి బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన బాధ్యత ఏమిటి? అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. 11వ అధ్యాయం 20వ వచనం. కొందరును వారిలో ఉండిరి గ్రీసు దేశస్థు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించారు. ఇప్పుడు ప్రకటిస్తే ఏమైంది? అక్కడ ప్రభు హస్తము వారికి తోడై ఉండిన గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు. ఎప్పుడు నమ్మారు వాళ్ళు? సువార్త ప్రకటించటం వలన నమ్మారు. సువార్త చెప్పకపోతే, సువార్త ప్రకటించకపోతే వారు నమ్మి ఉండేవారా? ఇప్పుడు మీరు కూడా ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నారు? యేసును గురించి ఎంతమందిని యేసు యొద్దకు నడిపిస్తున్నారు? మీరు ఇంతమంది ఉన్నారే, సంవత్సరములో
సంవత్సరానికి ఒక్కరిని క్రీస్తులోనికి నడిపిస్తే ఎంతమంది అవుతారు సంఘం? ఒక్కొక్కళ్ళని తీసుకొస్తే అసలు మీరు ఏందో వస్తారు పోతారు, మీకు అసలు భారం లేదు, బాధ్యత లేదు. ప్రభు రాజ్యము విస్తరణ కోసం నా వంతు నేను నిలబడాలనే ఒక ఆలోచన లేదు. ఏమండి, నీ ఇంటి వారిని కూడా నువ్వు రక్షించుకోలేని, నేను ఆ మాట అనొచ్చా, అసమర్థత స్థితిలో ఉన్నారు. అసమర్థత స్థితిలో ఉన్నారు. ఏంటి నీ వల్ల ఉపయోగం ఏంటి? దేవునికి ఆయన రక్తం ఇచ్చి, ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి, చూడండి, ఆయన దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన ఈ లోకములోనికి దాసునిగా వచ్చి రిక్తునిగా తన్ను తానే అప్పగించుకొని నీకోసం బలై నీవు నరకానికి వెళ్లకుండా శాశ్వత జీవములో పరలోకములో నిత్యము ఉండటానికి ఆయన అంత త్యాగం చేస్తే, నిన్ను రక్షిస్తే నువ్వేం చేస్తున్నావు? నీ పని ఏంటి? ప్రభువా, నాకు ఇల్లు ఇచ్చావు ప్రభువా, నాకు ఉద్యోగం ఇచ్చావు ప్రభువా, నాకు అది ఇచ్చావు ప్రభువా, ఇది ఇచ్చావు ప్రభువా. ఇక్కడితోనే ఆగిపోయారు. మీ సాక్ష్యాల్లో ఇదిగో నేను దేవుని సువార్త చెప్పాను, నేను ప్రార్థన చేశాను, ఫలాని వ్యక్తి రక్షించబడి ప్రభువుని నమ్ముకున్నాడు, ఇప్పుడు మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, సంఘములో చేర్చబడ్డాడు అని ఒక్క సాక్ష్యము ఒక్క రోజైనా వినపడిందా? ఒక్క రోజైనా? ఆ సాక్ష్యం కదా ప్రభుకు కావాల్సింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, సాక్ష్యం అవసరం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం కూడా చదువు. 21వ వచనం అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దానివల్ల సువార్త వారు ప్రకటించారు గనుక ప్రభు తట్టు వారు తిరిగారు. అదే 17వ అధ్యాయము 2వ వచనం చదవండి. వాడుక పౌలు వాడికేంటి, నీ వాడికేంటమ్మా? నీ వాడికేంటి? పౌలు వాడికేంటి? పౌలు వాడుక చూడండి ఏమంటారు, తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. తర్కించడం అంటే వారు వచ్చిన వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉన్నాడు. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని, అంటే వారు చెప్పిన మాటలకు అంగీకరించింది, వారు రక్షించబడ్డారు. కారణం ఏంటి? పౌలు శీలలు కష్టపడి దేవుని సువార్త, దేవుని గురించిన సాక్ష్యం ఇచ్చారు. వినండి, నక్షత్రము యేసును గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా
నీవు కూడా ఒక నక్షత్రం అయితే, జీవవాక్యమును చేతపుచ్చుకున్న నక్షత్రానివైతే, నీవు కూడా అనేకులను ప్రభు వైపు తిప్పుతావు, ప్రభు వైపు మళ్ళిస్తావు. వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం చెప్పు? నీ వల్ల దేవుడు సంతోషించాను కదా. నిన్ను నీవు సంతోషపరచుకోవటం కాదు, నీవు దేవుణ్ణి సంతోషపరచాలి. నీవు దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా బ్రతకాలి, అది ముఖ్యం. మరొక విషయం ఏంటంటే, నక్షత్రము వారిని రేపింది, పురికొల్పినది. ఆ నక్షత్రము, వారు నక్షత్రాన్ని చూసి వారు ప్రభువుని పూజించుటకు తూర్పు దేశము నుండి వారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ప్రభువుని పూజించటానికి, ప్రభువుని ఆరాధించటానికి. చూసారా వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు? ఈ నక్షత్రం కానీ లేకపోతే వారు ప్రయాణం చేసేవాళ్ళ? ఈ నక్షత్రం లేకపోతే వారు ప్రభువుని ఆరాధించగలిగి ఉండేవారా? ఏమండి, వారు వచ్చి వారు పెట్టెలు విప్పారు. పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోళము కానుకలుగా ఆయనకి ఇచ్చారు. బంగారం అంటే ఆయనకి ఇచ్చారు. బంగారం అంటే మన హృదయం, విలువైనది హృదయం. ఈ హృదయం ఆయనకి ఇవ్వాలి. ఇచ్చావా? నీ హృదయంలో ఏముంది? యేసుని పెట్టుకున్నావా, లోకాన్ని పెట్టుకున్నావా? నీ హృదయంలో ఏమి కోరికలు ఉన్నాయి? ఆలోచన. కొంతమంది అయితే డబ్బును గురించి ఆలోచన, కొంతమంది అయితే బంగారాన్ని గురించి ఆలోచన, కొంతమంది అయితే భూ సంబంధమైన భూముల గురించి ఆలోచన, కొంతమంది అయితే ఏదో లోక సంబంధమైన, కొంతమందికి పురుషులకి స్త్రీల గురించి ఆలోచన, కొంతమంది స్త్రీలకు పురుషుల గురించి ఆలోచన, పాపపు సంబంధమైన ఆలోచనలు, అక్రమ సంబంధాలు కలిగిన ఆలోచనలు. చూడండి, పెట్టెలు విప్పి బంగారము ఆయనకు సమర్పించారు. మీ హృదయాన్ని సమర్పించారా? మీ హృదయంలో యేసు ఉన్నాడా? ఆయన వాక్యం ఉందా? నిత్యము ఆయన ఇచ్చిన రక్షణ గురించి నీవు ఆయన్ని మహిమపరుస్తున్నావా? లేదే. క్రిస్మస్ జరుపుకోవటం ముఖ్యం కాదు, అందరూ జరుపుకుంటున్నారు. కొన్ని చోట్లకి వెళ్తే, కొన్ని షాపుల ముందుకు వెళ్తే పెద్ద పెద్ద ఈ క్రిస్మస్ ట్రీలు, స్టార్లు పెట్టి క్రిస్మస్ రోజు కేకులు పంచుతున్నారు, కేక్ కోస్తారు. చూడండి, అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో వారు కేకులు కోసి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని కేకలు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమండి, అసలు క్రిస్మస్ అంటే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆరాధన చేయాలి. మరొకటేంటి, వారు నక్షత్రాన్ని చూసి ఆయన సాక్ష్యంతో వచ్చిన వారు సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి గుర్తంటే దేవుణ్ణి ప్రార్థించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి. సాంబ్రాణి నిప్పుల మీద వేసినప్పుడు మంచి సువాసన కలిగినటువంటి పొగ వస్తుంది.
నీ ప్రార్థన కూడా సువాసన కలిగినదై ప్రభు యొద్దకు చేరాలి. ఆ ప్రార్థన అనుభవం ఉండాలి. చేస్తున్నావా ప్రార్థన? నేను చెప్పాను శుక్రవారం, ప్రార్థన అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తుంది. ఆలోచించండి సార్. మూడోది పోళం. వాళ్ళు పోళం ఎందుకు ఇచ్చారంటే, యేసు ప్రభు చనిపోతాడు, చనిపోయినప్పుడు ఆయన శరీరానికి బోళాన్ని పూస్తారు. అంటే ఆయన చనిపోతాడు దేనికోసం? నా కొరకు. ఆ నక్షత్రం యొక్క వారిని ఏ విధంగా పురికొల్పిందో చూడండి. వారి హృదయాలు ఇచ్చారు, వారు ఆరాధన చేశారు, స్తుతించారు. ఆయన నా కోసం చనిపోతాడనే ఒక తీర్మానం వారిలో పుట్టించింది నక్షత్రం. మరి నీ జీవితం ఎలా ఉంది? నీకు అసలు గుర్తుందా? యేసయ్య నా కోసం చనిపోయాడు, నేను క్రీస్తు కొరకు బ్రతకాలని ఒక ఆలోచన, తపన ఉందా? ఇది 3 నాళ్ల ముచ్చటండి లోకం. నువ్వేది సంపాదించిన ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏది నీ వెంట రాదు. నువ్వు ధరించిన నీ మెడలో ఉన్న ఆ గొలుసులు కానీ, నీ చేతుకున్న గాజులు కానీ, నీ ముక్కుకున్న లేకపోతే నీ చెవులుకున్న ఏది కూడా, ఏది నీ వెంట రాదు. అన్ని తీసేసుకుంటారు ఇక్కడ ఉన్నోళ్ళు. ఏదైనా ఒకటి సమాధి పెట్టిలో వేస్తారా? సమాధి పెట్టిలో ఒక్కటైనా, ఒక్క వస్తువైనా నీతో వస్తుందా? రాదు. మరి రాని వాటి కోసం ప్రయాసపడతావు కానీ నీతో వచ్చే దానికోసం ఎందుకు ప్రయాసపడవు? ఇదేంటండి? యుగ యుగములు మనం జీవించాలి. ఈయన మాటలు తీసుకోండి, మీరు తీసుకోండి. ప్రభు ఎందుకు లోకంలోనికి వచ్చారంటే, ఆయన ఆ ఇంటిలో వాళ్ళు చూస్తుంది, పూజించేటప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈయన మనందరి కొరకు చనిపోతాడు, ఈయన మనందరి కోసం చనిపోతాడు. నక్షత్రము వారిని పురికొల్పింది. నక్షత్రము వారిని ప్రార్థన చేయటానికి, వారిని సమర్పించుకోవటానికి నక్షత్రము వారిని పురికొల్పెను. మనం యెహోషువ అంటాడు, నేనును, మీరు ఎవరిని ఆరాధిస్తారో, నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తాం. మిగిలిన వాళ్ళిద్దరు, మేము కూడా అయ్యా విగ్రహాలను ఆరాధిస్తే మాకు శిక్ష వస్తుంది, శాపం వస్తుంది, కనుక మేము కూడా నీ వెంటే ఉంటాం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఈ రోజున క్రైస్తవుల్లో అన్యుల ఆచారం పెరిగిపోవటానికి కారణం ఏంటి? అన్యులు చేసినట్లుగా క్రైస్తవులు కూడా చేయటానికి కారణం ఏంటి? ఒక్కళ్ళైనా పురుకొల్పేవాళ్ళు లేరు. ఇది తప్పు, నేను చూడు ఎలా ఉన్నానో. చెప్పగలుగుతున్నాం మనం? ఇప్పుడు యెహోషువ ఆ ప్రజలందరినీ పురికొల్పి, నేను నా ఇంటి వారు యెహోవానే ఆరాధిస్తాం. మీరు ఏ దేవతలను ఆరాధిస్తారో, నేను నా ఇంటి వారు, మేమందరం, నా ఇంటి వారందరూ, నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు, లేకపోతే నా వాళ్ళందరూ కూడా యెహోవానే ఆరాధిస్తాం, ఆయన్నే కనపరుస్తాం, ఆయన మార్గంలోనే ఉంటాము. మొట్టమొదట నీకు ఆ తీర్మానం ఉందా? నీ ఇంటి వారు ఎవడో వచ్చేదో చెప్తాడు, అది చెయ్యి ఇది చెయ్యాలి. వాడు సాతానుడు మాట వింటావా, దేవుని వాక్యం వింటావా? చెప్పండి, ఎవరు మాట వింటావు? ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా, నీ బంధువులు చెప్పినా, రక్త సంబంధులు చెప్పినా, వాక్యమునే మనకు ముఖ్యం కానీ వాళ్ళ మాటలు ముఖ్యం కాదు.
వాళ్ళ మాటలు చాలా మంది పాడైపోతుంది. ఇలాగే క్రైస్తవులు క్రీస్తుని పోలి క్రీస్తుని వాక్యానుసారంగా వెంబడించకపోవటానికి కారణాలు వారిలో తీర్మానం లేదు, ఒక ప్రతిష్టత లేదు, ఒక పట్టుదల లేదు. ఇక్కడ చూడండి, ఒకసారి పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. నాకు చూపించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చూడండి, ఈ 1వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఆయన చెప్పిన విషయాలు మీరు చదువుకోండి. ఆ 7వ వచనం, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పేతురు గారు రేపుతున్నాడు. నా గుడారం, ఇక్కడ అంటాడు గుడారం అంటే శరీరం. ఈ శరీరములో ఉన్నంత కాలం, ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈ గుడారం విడిచి నేను త్వరగా వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేస్తుంది అని. ఈ గుడారంలో ఉన్నంత కాలం క్రీస్తుని గురించి ఆ ప్రజలను రేపుతున్నాడు. మనం కూడా దగ్గర పడిన ఈ రోజులు, మనం బ్రతుకున్నంత కాలం మనం రేపాలి. ఎవరిని? నశించిపోతున్న వారిని. వారి కొరకు వాక్యం చెప్పాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడే ఏమన్నాడు? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకుని వలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఏది జ్ఞాపకం చేసుకోవాలి? చూడండి, ఆ ప్రవక్తల మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ పేతురు పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. అంటే అన్ని పత్రికలు ప్రాముఖ్యమైనవే. అసలు పత్రికలు చదివితే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు పత్రికలు నిదానంగా చదవండి. మనం ఎలా బ్రతకాలో నేర్పించేది పత్రికలు. సంఘము ఎలా జీవించాలో నేర్పించేది పత్రికలు. అద్భుతమైనవి ఈ పత్రికలు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఒకరి బలహీనతలు ఒకరు హెచ్చరించుకుంటూ దేవునిలో నడవటానికి, ఆ బలహీనతలను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువులో సాగటం కోసం ఒకరినొకరు పురికొల్పుకోవాలి, రేపాలి. నక్షత్రము యేసును పూజించటానికి జ్ఞానులను రేపినట్లుగా నీవు కూడా, రక్షించబడిన నీవు ఒక గొప్ప నక్షత్రానివి కనుక నువ్వేం చేయాలి తెలుసా? నశించిపోవచ్చున్న వారిని రేపాలి, పురికొల్పాలి. యేసు యొద్దకు నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది.
ఆ బాధ్యత, రక్షించాల్సిన బాధ్యత నీవే. గొర్రెల కాపరి గొర్రెలను కంటాడా? ఆ గొర్రెలను కాస్తున్న ఆ కాపరి కింద కాయబడుతున్న ఆ గొర్రెలను కంటాయా? చెప్పండి, ఎవరు కంటారు గొర్రెల్ని? గొర్రెలను కంటాయి కదా. ఇప్పుడు మీరు గొర్రెలైతే మీరు కనద్దా? ఆత్మలను కనద్దా? గొర్రెలను కనద్దా? అది మీ బాధ్యత కాదా? చెప్పండి. దేనికోసం అయితే పరుగులు తీస్తాం? దేవుని సేవ కోసం, దేవుని మాటలు వినటం కోసం, దేవుని పరిచర్య చేయటం కోసం ఒక్కరన్నా ముందొస్తారా? మీరు ఒక్కరన్నా దేవుని కోసం నిలబడతారా? నాకే ఆడ తీరుద్దండి, నాకు లేదండి. ఏదన్నా పెళ్లికి పేరంటాలకు వెళ్ళాలంటే సెలవు పెట్టుకొని వెళ్తారా? మరి దేవుని పని కోసం సెలవు పెట్టుకొని పరిచర్య చేసే ఆ ఆలోచన మీకుందా? ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం. నిన్ను రక్షించిన దేవుని కొరకు చేస్తున్నావు, మనుషుల కోసం కాదుగా. ఆ అనుభవం ఉందా? పని చేయాలని అనుభవం ఉందా? అది లేదు. దాని గురించి ఆలోచించరు. అంత సక్రంగా ఉంటే, అన్ని సక్రంగా చేస్తే ఏదో కాసేపు వస్తాం, వింటాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. మీరేమన్నా గెస్ట్లా? మీరు ఎవరింటికన్నా పిలువబడిన గెస్టులు కాదు కదా. ఇది నీ సంఘం. ఈ సంఘంలో నీకు బాధ్యత ఉంది, పని చేయాల్సిన బాధ్యత ఉంది, సలహా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, దాని కొరకు ఆర్థికంగా సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని బాధ్యతలు నీ మీద ఉంటే ఒక్కటన్నా చేస్తావా? చేయవు. ఏమిటి కనీ? ఎందుకు నువ్వు దేవునికి? ఒక పిల్లోడుని కందవు తల్లి, వాడి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. వాడు మంచంలోనే, వాడికి పాలు ఇచ్చింది, వాడు అట్టగే ఉన్నాడు. వాడికి ఆహారం పెడుతుంది రోజు, వాడు అట్టగే ఉన్నాడు. ఆ తల్లికి ఉపయోగం లేదు వాడి వల్ల. కానీ ఆ తల్లి వాడిని చూసి ఎంత కుంగిపోతే, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన ఆ బిడ్డను చూసి ఆ తల్లి తండ్రి ఎంత కుంగిపోతారు. మరి విశ్వాసులు మీరందరూ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన విశ్వాసుల్లాగా ఉండిపోతే ఇక సంఘానికి ఏం ఉపయోగం? తండ్రికి ఏం ఉపయోగం? యేసు ప్రభుకి ఏం ఉపయోగం? మీరు చచ్చుబడిపోయి ఉన్నారు, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఉన్నారు. ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. మనం దేవుని పని కొరకు అనేకులను పురికొల్పేవారుగా ఉండాలి. ముందు మనం చేయాలి, మనం పురికొల్పబడాలి. జ్ఞానులు పురికొల్పబడ్డారు, ప్రభు దగ్గరకు వచ్చారు, ఆయన ఆరాధించారు, ఆయన పూజించారు కదా. పూజించారా లేదా చూడండి అక్కడ మత్తయి రాసిన సువార్త. మనం వెళ్దాం మరలా 10వ వచనం చూడండి. ఇప్పుడు వారికి సంతోషం దేన్ని బట్టి కలిగింది? ఆ నక్షత్రమును బట్టి. ఆ నక్షత్రమును చూసి వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూసండి, ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము, సామ్రాణి, బోళములు కానుకలుగా ఆయనకు సమర్పించరి. ఇప్పుడు యేసును పూజించటానికి కారణం నక్షత్రం కదా. జ్ఞానుల విషయంలో ఆ నక్షత్రమే కదా వారిని నడిపించింది.
ఆ నక్షత్రం కానీ నడిపించకపోతే, వారు కనపడకపోతే వారు దేవుణ్ణి పూజించగలిగేవారా? అదే మీకు చెప్తుంది. మీరు ఒక నక్షత్రాలు, బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులు పోలినటువంటి వారుగా ఉంటారు. ఆ జ్యోతులు వెలుగునిచ్చినట్లుగా. ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు. నక్షత్రము చీకటిలో ప్రకాశిస్తుంది, అంతేనా? ఇంకోటి, ఎప్పుడు ప్రకాశిస్తుంది నక్షత్రం? పగల నక్షత్రం కనపడితే. మా పెళ్లి బ్రాహ్మణుడు చేశాడు. బ్రాహ్మణుడు చేసి అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చాడు. బాగా 12 అవుతుంది, 12:1 అవుతుంది అని 12 వచ్చాడు. అందుకో ఏ నక్షత్రం అది? అరుంధతి నక్షత్రం చూడమన్నాడు. యాడ కనపడింది అది? యాడ కనపడుతుంది? ఎవరన్నా చూసారా? ఎవరికి అదేమన్నారు? పగలైపోయేది కనపడుతుంది. అదిగో 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 అంటున్నాడు. ఈడు కూడా ఏర్పడదామని. కనపడిందా? కనపడింది. పగటి పూట కాదు నక్షత్రాలు కనపడేది, రాత్రి చీకటిలో అవి వెలుగునిస్తాయి. అలాగే నువ్వు నక్షత్రం అయితే, విశ్వాసులు చీకటి పాపానికి గుర్తయితే, పాపాంధకారంలో జీవిస్తున్న ఈ లోక సంబంధమైన మనుషుల మధ్య నువ్వు ప్రకాశించాలి. అది నక్షత్రము యొక్క పని. ప్రకాశం అంటే ఎట్లాగో చూడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మత్తయి రాసిన సువార్త అయిపోయిందమ్మా, చివరికి వచ్చాను. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనం. కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాను, ఏమనుకోవద్దు. 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగయుండ నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని, అది ఇంటనున్న వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఎవరైనా దీపము వెలిగించి ఎక్కడ పెట్టరు? మంచం కింద, కుంచెము కింద. కుంచెం అంటే ఏంటి? మనము ధాన్యాన్ని కొలుచుకుంటామే. అరే వాడికి ఇన్ని కుంచాలు ఇచ్చాను రా, లేకపోతే ఎవరన్నా వచ్చి నాకు ఒక 4 కుంచాలు ఒట్లు ఇవ్వండి, 4 కుంచాలు రాగులు ఇవ్వండి, 4 కుంచాలు జొన్నలు ఇవ్వండి అని అడుగుతారు. కొంచెం అంటే కొలత, ధాన్యాన్ని కొలిసేది కొంచెం. ఉరక ఇప్పుడు మనం మానిక అనుకుందాం. ఇప్పుడు దీపం వెలిగించి ఇక్కడ పెట్టి మానికను కప్పామనుకోండి, దాని మీద ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ వెలుగు ఎవరికైనా కనపడుతుందా? ఇప్పుడు అట్టగే ఉంది మన పరిస్థితులు. మనం రక్షించబడ్డాం, మానిక్ కింద కప్పబడ్డాం. మనం రక్షించబడినట్లుగా ఎవ్వరికి తెలియదు. అందరికి లాగానే వెళ్తున్నాం. నలుగురిలో కూర్చున్నప్పుడు వాళ్ళకి లాగానే ఏకైకలు, పక్కపక్కలు, వాళ్ళకి లాగానే శత్రువులు, సెకండాలు, వాళ్ళకి లాగానే. నువ్వు రక్షించబడ్డావన్న సంగతి, నీ వెలుగు ప్రకాశించే విధానం కనపట్లేదు. అందరిలాగానే ఉన్నావు. ఏంటి నీ సాక్ష్యం? అందరిలాగానే, వారికి లాగానే. వారు ఏ మాట మాట్లాడితే వారికి నువ్వు సమాధానం ఇంకొంచెము ఎక్కువగా ఇచ్చేస్తా ఉన్నావు.
పెళ్ళిళ్ళకి వెళ్ళండి, నువ్వు రక్షించబడిన బిడ్డలా కనపడతావా ఫంక్షన్లో? అంటే మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళకన్నా నేను ఎందుకు తక్కువగా ఉండాలి? ఉండాలి. అదే ప్రభు నేర్పిన పాఠం. నువ్వు లోబడి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. నిన్ను చూడగానే, నీ అవతారం చూడగానే, నీ మాట వినగానే, నీ ప్రవర్తనను చూడగానే వీరు ప్రభుని నమ్ముకున్నవారు, యేసుక్రీస్తు బిడ్డలు, మనం బోధించకుండానే వారు అర్థం చేసుకునే స్థాయిలో మనం ఉండాలి. అలా ఉండగలుగుతున్నావా? ఏమండి, లోకస్తుల కన్నా ఎక్కువ బూతులు తిడతాం. లోకస్తులే నయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఒకళ్ళు అన్నారు, ఏందయ్యా అని, లోకస్తులే నయం. మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించవద్దని పౌలు చెప్తుంటే మరీ ఎక్కువ బూతులు. ఏమండి, బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరున్నారు? చెప్పేసే అది కూడా. బూతులు తిట్టకూడదండి, తిట్టకూడదు. దేవుని పిల్లలు తిట్టకూడదు. అది ఒక శాపం. నీ జీవితానికి అది ఊరిగా మారుద్ది. కనుక నీ నోట ఆశీర్వాదకరమైన వచనములే ఉచ్చరించాలి కానీ భూతులైనను, పోకిరి మాటలైనను, శాపనార్థాలైనను నీ నోట రాకూడదు. నీ నోట రాకూడదు. రక్షించబడిన వారు అంటే మనం అలాగుండాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు కొంచెము కింద మీ దీపము పెట్టవద్దు గాని దీపస్తంభము మీద పెట్టాలని చెప్తున్నాడు. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభము మీద పెట్టాలి. అప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూసి, ఆ దీపం ఏమిటంటే నీలో ఉన్న మంచి క్రియలు, మంచి జీవితం, మంచి ప్రవర్తన, దానిని చూసి మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇంకా చెప్పాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరొకసారి చెప్తాను, మరొక వారం చెప్తాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గత వారం చెప్పాను ఆయన నక్షత్రము. ఈ వారము మనం నేర్చుకున్నాం ఆ నక్షత్రాన్ని గురించిన సాక్ష్యము. నక్షత్రము ఒక గొప్ప సాక్ష్యంగా మిగిలిపోయింది. నక్షత్రము ఆ జ్ఞానులను పురికొల్పినది. నక్షత్రము చీకటిలో ప్రకాశించును. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం చెప్పుకుందాం. దేవుడి మాటలు మనందరి జీవితాల్లో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.